ఫోటోగ్రఫీ రంగంలో అసలు డబ్బులు సంపాదిస్తుంది ఎవరు? ఒక ఫోటోగ్రాఫర్ లేదా వీడియోగ్రాఫర్ లేదా ఎల్ఈడి వాల్ ఓనర్ లేదా లైవ్ స్ట్రీమింగ్ డివైసెస్ ఓనర్లు కావచ్చు. ఒక డివైస్ మనం కొన్నప్పుడు కెమెరా కావచ్చు, ఎల్ఈడి వాల్ కావచ్చు, లేదా లైవ్ స్ట్రీమింగ్ డివైసెస్ కావచ్చు. కొన్న తర్వాత ఇంతకుముందు 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు అలా లేదు. 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకి కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఒక ఫోటోగ్రాఫర్ ఒక అప్పు చేసేసి ఒక కెమెరా కొని ఒక 3 నెలల్లో, 6 నెలల్లో కష్టపడి ఈవెంట్స్ చేసి, తన కెమెరాకి తను పెట్టిన ఖర్చు రిటర్న్ వచ్చింది అని అనుకోగానే మార్కెట్‌లోకి ఇంకో కొత్త కెమెరా రావడం జరుగుతుంది. సో, ఫోటోగ్రఫీలో మనకొచ్చే క్లయింట్స్ గూడా ఏదైతే మార్కెట్‌లో ఉన్న కొత్త మోడల్ ఉందో, ఆ కొత్త మోడల్ కెమెరానే కావాలని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఈ ఫోటోగ్రాఫర్లు లేదా వీడియోగ్రాఫర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏదైతే కొన్న కెమెరా వెంటనే మళ్ళీ మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్‌లో అమ్మేసేసి, మళ్ళీ కొత్త కెమెరా కోసం మళ్ళీ అప్పు చేసి, మళ్ళీ లేదా ఈఎంఐస్ కట్టుకుంటూ మళ్ళీ కొత్త కెమెరా కొనడం జరుగుతుంది. అయితే ఏ కంపెనీ గూడా అది కెమెరా కంపెనీస్ గావచ్చు, ఎల్ఈడీ వాల్ కంపెనీస్ గావచ్చు, లేదా లైవ్ స్ట్రీమింగ్ డివైసెస్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు. మీరు కొనే ఒక కెమెరాకి లేదా మీరు కొనే ఎక్విప్‌మెంట్‌కి ఒక బైబ్యాక్ వాల్యూ అనేది ముందుగానే డిసైడ్ చేసి సేల్ చేయడం జరగదు. ఏ కంపెనీ గూడా వన్స్ అమ్మిన డివైస్‌ని లేదా అమ్మిన కెమెరాని రిటర్న్ తీసుకోదు. కానీ ఒకవేళ ఈ కెమెరా కంపెనీస్ అన్నీ మనం ఒకసారి ఒక కెమెరా మనం వాడుతున్నప్పుడు, ఆ కెమెరా తర్వాత కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు, ఈ ఉన్న కెమెరాని ఎంతో కొంత బైబ్యాక్ వాల్యూ తోటి కంపెనీ రిటర్న్ తీసుకొని, కొత్త మోడల్ అప్‌గ్రేడ్ అవ్వడానికి ఫోటోగ్రాఫర్స్‌కి, వీడియోగ్రాఫర్స్‌కి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయాలేంటో కామెంట్స్‌లో తెలియజేయండి.